ఓం నమో నారాయణాయ నమః. స్వామి అయ్యప్ప దీక్షకి వెనకాల ఉన్నటువంటి విశేషాలు ఏమిటి తెలుసుకుందాం అందరం. అయ్యప్ప దీక్షలో నలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. నలుపు అనేది తమో గుణానికి ప్రతీక. అన్ని వర్ణాలను తనలో లీనం చేసుకునే ఒకే ఒక రంగు నలుపు మాత్రమే. పరమాత్ముని లయకారకత్వం నలుపులో మాత్రమే ఉంది. నల్లరాళ్లను కూడా కరిగించే నరదృష్టి దోషాన్ని హరిస్తుంది నలుపు రంగు. అందుకే నలుపు ఉన్నటువంటి ప్రాశస్యం అంత గొప్పది. రంగురంగుల బట్టలపై మమకారం ఉండకూడదని ఈ రకమైనటువంటి నలుపు దుస్తుల్ని ఇలా ఇక్కడ ధరించాలనేటువంటి ఒక నియమం పెట్టారు. తులసి, రుద్రాక్షల్లో స్వాభావికమైనటువంటి ఔషధ గుణాలు ఆరోగ్యానికి చాలా సహకరిస్తాయి కాబట్టి వాటిని వేసుకుని దీక్షని చేస్తూ ఉంటారు. రక్తపోటు, మధుమేహం ఇలాంటివి ఎన్ని రోగాలున్నా దెబ్బ కడుపులో వస్తాయి. ఏది మానవయ్యగా నేను. ఇక దీక్ష సమయంలో పాటించే ఆహార నియమం శరీరాన్ని అదుపులో ఉంచి అన్ని రకాల కోరికలకు దూరం చేసి హాయిగా ప్రశాంతతను ఇస్తుంది. మనోనిశ్చలత, జ్ఞాపక శక్తి, బలాన్ని అందిస్తుంది. అందుకే అయ్యప్ప భక్తులు కఠినమైన బ్రహ్మచర్యాన్ని కూడా పాటిస్తారు. ఇక చెప్పులు తొడగరాదనే నియమం వెనక ఎన్నో ఉద్దేశాలున్నాయి. 1, 2 కాదండి. ఇందువల్ల భక్తులకు కష్టాలను సహించే శక్తి వస్తుంది, సహనం వస్తుంది. 41 రోజులు పాదరక్షలు లేకుండా నడిస్తే పాదాల కింద చర్మం మొద్దుబారి అడవుల్లో కూడా సునాయాసంగా నడిచే వీలు వస్తుంది అన్నమాట. అయ్యప్ప భక్తులు నొసటన తప్పనిసరిగా చందనం, విభూది ధరిస్తారు. అయ్యప్ప విభూది అన్నిటికీ మించిన దివ్య ఔషధం. పంబా తీరంలో వంట చేసిన 108 పొయ్యల నుంచి భస్మాన్ని సేకరిస్తారు. ఇలా సేకరించిన బూడిదని జల్లించి స్వామివారికి అభిషేకించగా దానికి ఎనలేని శక్తి వస్తుంది. ఇక అది సర్వరోగ నివారణిగా అందరికీ కూడా పనికొస్తుంది. అలా ప్రాణప్రదాతగా కూడా ఉపయోగపడుతుంది. అటువంటి మహిమాన్వితమైనటువంటి విభూతి గంధం ధరించడం వల్ల మనిషికి చక్కటి వర్చస్సు వస్తుంది, మనోబలం కూడా కలుగుతుంది. ఒక నమ్మకమే కాదు, వాటి వెనకాల చాలా గొప్ప ఆరోగ్యం కూడా ఉందన్నమాట. ఇక 40 రోజుల పాటు అయ్యప్ప దీక్షను ముగించుకున్న స్వాములు శబరిమల యాత్రకు ఇరుముడితో బయలుదేరతారు. ఇరుముడిలో 2 భాగాలు ఉంటాయి. ముందు భాగంలో పూజా సామగ్రి, వెనుక భక్తునికి కావలసిన తినుబండారాలు ఉంటాయి. ముందు భాగంలో ఉండే ఆవు నెయ్యి భక్తుని ఆత్మతో సమానం. జాగ్రత్తగా వినండి. ముందు భాగంలో ఉండే ఆవు నెయ్యి భక్తుని ఆత్మతో సమానం. ఇక కొబ్బరికాయ దేహంతో సమానం. అనగా భక్తులైన వారు ఆత్మతో సమానమైన నేతితో స్వామిని అభిషేకించి, అంటే ఒక రకంగా ఆత్మార్పణ గావించనుకోండి, దేహం వంటి కొబ్బరికాయను స్వామి సన్నిధిలో గల హోమగుండంలో వెయ్యాలి. చూసారా ఎంత ఐతిహ్యం ఉందో. కామక్రోధాలను విడనాడి కొబ్బరికాయతో ఉన్న మోహమనే నీళ్లను తోసి జ్ఞానమనే నెయ్యను పోసి భక్తినిష్టలతో ఇరుముడులను వేసి 41 రోజులు స్వామి తలపులతోనే కఠినమైన జపం చెయ్యాలి. అంటే శరీరం మీద మోహాన్ని విడిచి భగవంతునికే అంకితం చేయటం అని అర్థం అన్నమాట. ఇది ఈ స్వామి అయ్యప్ప దీక్ష వెనకాలన్నటువంటి విశేషం. ఓం నమః శివాయ.